హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. ఈరోజు కార్తీక దీపంలో ఏం జరిగిందో చూద్దాం. కార్తీక్ శౌర్యని స్కూల్లో జాయిన్ చేస్తాడు. శౌర్య తనకు ఇష్టమైన స్కూల్లో జాయిన్ చేశావని కార్తీక్ని హక్ చేసుకుంటుంది. ఇక శౌర్య బుక్స్, యూనిఫామ్ పట్టుకొని కార్తీక్ వస్తుంటే జ్యోత్స్న పారిజాతం చిరాకు పడతాడు. పారిజాతం ఇప్పుడు అర్థమైంది, ఇది జాలి కాదు బాధ్యత అని. సొంత కూతురికి కూడా ఇన్ని సేవలు చేయడమే. బావ ఇలా తనకి నచ్చినట్లు చేస్తుంటే నా పని ఇలా చూస్తూ ఊరుకోకపోవడమేనా అని గ్రానీని కంట్రోల్ చేయాలి. ఆ పని మనం చేయకూడదు, చేయాల్సిన వాళ్ళతో చేయించాలి. ముందు పద చెప్తా. కాంచన దగ్గరకు జ్యోత్స్న పారిజాతం వెళ్తారు. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు ఏదో చెప్పాలని అనుకుంటున్నాను అనిపిస్తుంది. అవును అత్త, నీ కొడుకు చేస్తున్న పనుల కోసం నీకు చెప్పాలి అని వచ్చాను. కనీసం నువ్వు అయినా తను ఏం చేస్తున్నాడో అతనికి అర్థమయ్యేలా చెప్పవని బావని పట్టుకొని అతను ఇతను అంటావు ఏంటి? చేస్తున్న పని బట్టి పిలువు. మారుతుంది, దూరం పెరుగుతుంది. ముందు ఏం జరిగిందో చెప్పండి పిన్ని. దీపకు నీ కొడుక్కి ఏంటి సంబంధం? దీప విషయంలో అంత బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఏంటి? శౌర్యాన్ని జాయిన్ చేయించడానికి స్కూల్కి తీసుకెళ్తాడు. దీప కాపాడింది మా మమ్మీని. వాళ్ళు ఉంటుంది మా ఇంట్లో. మా ఎవరికి లేని శ్రద్ధ ఈయనకి ఎందుకు? ఇప్పటికే దీప వాళ్ళ ఆయన ఇంటికి వచ్చి ఎలా నిందలు వేశాడో నీకు తెలుసు కదా. అత్త బావ అంటూ రెస్టారెంట్ పనులు మానేసి ఇటు నన్ను పట్టించుకోకుండా దీప పాప చుట్టూ తిరిగి వాళ్ళ మీద వచ్చిన నిందలన్నీ బావ నిజంగా చేస్తున్నట్లే కదా. జ్యోత్స్న, ఇక ఆపుతావా? ఇంట్లో పనివాళ్ళు దారిన పోయిన వాళ్ళు ఇలా అన్నారు. చూస్తున్న దానివి. మీ బావ ఎలాంటి వాడో నీకు తెలియదా? ఏ పిన్ని చిన్నది, అది అర్థం చేసుకోకపోతే పెద్దవాని నువ్వు చెప్పాల్సింది పోయి రెచ్చగొట్టి తీసుకొస్తావా? నేను రెచ్చగొట్టడం ఏంటి? స్కూల్ దగ్గర చూసింది నీకు వచ్చి చెప్పాము అంతే. జాగ్రత్త పడాలి కదా. కాంచన, జాగ్రత్తలు చెప్తున్నట్టు లేదు, దాన్ని భయపెడుతున్నట్టు. నా కొడుకు గురించి ఒకరు చెప్తే వినే పరిస్థితుల్లో నేను లేను పిన్ని. శౌర్యాన్ని స్కూల్లో చేర్పించిన విషయం వాడు నాకు ఎప్పుడో చెప్పాడు. అది మంచి పని అని అనుకున్నా. జ్యోత్స్న, నీ బావ ఎలాంటి వాడో నీకు తెలుసు కదా. ఎవరు ఏ చెత్త వాగుడు వాగినా నువ్వు పట్టించుకోకు. బావ ఎలాంటి వాడో నాకు తెలుసు అత్త, కానీ బావలో మార్పు వచ్చింది. నాకు ఇప్పుడు తెలుస్తుంది, త్వరలో నీకు తెలుస్తుంది. ఉంటాను అత్త. పద. గ్రాని, కోడల ఆగు పిన్ని. నువ్వు అసలు దాన్ని ఇలా తయారు చేయకు పిన్ని. అర్థం లేని అనుమానాలతో కోడల్ని మనసు పాడు చేస్తుంది. ఇక వీలైనంత త్వరగా పెళ్లి చేయాల్సిందే. దీప ఇంటికి వచ్చేసరికి శౌర్య ఉండదు. దీంతో సుమిత్ర దగ్గరకు ఉందేమో అని దీప వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అప్పుడే జ్యోత్స్న పారిజాతం ఇంటికి వస్తారు. పారిజాతం దీపని ఆపుతుంది. దీప శౌర్య కోసం లోపలికి వెళ్తున్నా అని, తను ఇప్పుడే పని నుంచి వస్తున్నా అని చెప్తుంది పారిజాతం. దీపని, నీ కూతురు లోపల లేదు అని నీకు తెలుసు. నాకు తెలుసు. ఎక్కడుందో ఎవరికి చెప్పావో నీకు తెలుసు, నాకు తెలుసు. శౌర్య ఎక్కడికి వెళ్ళిందమ్మా? నిజంగా నీకు తెలీదా? తెలిస్తే అడుగుతా. నువ్వు అడుగుతావు ఎందుకు అంటే, ఇదంతా నీకు తెలియకుండా జరుగుతుందని మేము అనుకోవాలి అని నువ్వు అనుకుంటున్నావు. అయినా మన ముందు నటించే వాళ్ళ ముందు మాట్లాడడం అనవసరం. గ్రాని, పద. నువ్వు వెళ్ళు, నేను వస్తా. దీప, నువ్వు అనుకున్నవి జరగడం కోసం నువ్వు వేస్తున్నా అలా అనుకోవడం మీ పొరపాటు. అవునా? మరి నీ కూతుర్ని కార్తీక్తో ఎందుకు పంపావు దీప? శౌర్య కార్తీక్ బాబు తీసుకెళ్ళాడు. ఇదే నటన తగ్గించమన్నది. ఇక్కడికి రావడానికి ముందే నీకు కార్తీక్ తెలుసు. ఆ విషయం ఇంట్లో ఎవరికైనా చెప్పావా? లేదు. నీ కూతురు చెప్తేనే నాకు తెలిసింది. అయినా నువ్వు చెప్పట్లేదు. మీ ఇద్దరు నిన్న ఇక్కడ ఏం మాట్లాడుకున్నారో తెలియదు. నువ్వు నీ కూతుర్ని తీసుకుని వెళ్ళి చిన్న స్కూల్లో జాయిన్ చేశావు. ఈ కార్తీక్ రోజు దాన్ని తీసుకెళ్ళి పెద్ద స్కూల్లో జాయిన్ చేస్తాడు. ఇప్పుడు అడిగితే అది నీకు తెలియదు అంటావు. నువ్వు చాలా తెలివైన దానివి దీప. ఇంతలో కార్తీక్ శౌర్యని తీసుకుని వస్తాడు. శౌర్య పరుగున వచ్చి తనని కార్తీక్ పెద్ద స్కూల్లో చేర్పించాడని చెప్తుంది. నిజం బయటపడిపోయిందని టెన్షన్ పడుతున్నావా? అయినా మీ ఇద్దరి మధ్య నేను ఎందుకు? మీ సీక్రెట్స్ మీకు ఉంటాయి కదా అని ఎవరిని అడిగినా తీసుకెళ్లరు. శౌర్య, కార్తీక్ని ఏమీ అనొద్దమ్మా. నేను చెప్పా, నాకు ఆ స్కూల్ నచ్చింది అని కార్తీక్ జాయిన్ చేశాడు. ఇంటికి
ఇంటికి వెళ్ళగానే అమ్మతో ఇలా మాట్లాడాడు అని పాపతో మీరే చెప్పారా? తండ్రిని దూరం చేశాడు. దీప, నేను చేసిన పని మీకు నచ్చిందని తెలియదు. అది మా అత్తయ్య చెప్తే ఏమీ అనేవాళ్ళు కాదు. మీరు చేర్పించిన స్కూల్ శౌర్యకు నచ్చలేదు. అది నేను నా కూతుర్ని చూసుకుంటాం. మీరు ఎందుకు ఇలా చేయాలి? నలుగురితో నేను ఎందుకు మాటలు పడాలి? మీకు నచ్చినా నచ్చకపోయినా నేను మీకు శ్రేయోభిలాషిలాగా ఉంటాను అన్నాడు. ఇక దీప తన కష్టంతోనే తన కూతుర్ని చదివించాలి అని ఫీజు ఎంత అని అడుగుతుంది. కార్తీక్ చెప్తాడు. అంటే దీప పాపను ఆ స్కూల్లోకి పంపను అంటుంది. తన దగ్గరున్న 1900 ఇస్తుంది. మిగతా డబ్బులు ఎంత చెప్పమంటే కార్తీక్ సరిపోతుంది అంటాడు. దాంతో దీప స్కూల్కి వెళ్ళి అడుగుతాను అంటే అవసరం లేదు అని 80,000 అయిందని చెప్తాడు. దీంతో దీప షాక్ అయిపోతుంది. అంత డబ్బు కట్టి చదివించడం తన వల్ల కాదు అంటుంది. కార్తీక్ అవుతుంది అని దీప దగ్గర డబ్బులు తీసుకుని తనతో దీపని రమ్మని పిలుస్తాడు. దీంతో ఇవాటి ఎపిసోడ్ ముగుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.